Welcome to HN9 TV. నేను పొడవడం సరుకులు తింటా ఉంటాయి కంపల్సరీ మేము తరంతాం ఎవరైనా జనాలు ఉందే పడుతుంది కదండి. అడ్డం వచ్చేస్తే పడిపోతారు, చాలా మంది కూడా దెబ్బలు తగిలాయి. వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఏం చేస్తారు. పోతుంటాయి, దానివల్ల జనాల మీద పడిపోతుంటాయి. చాలా సార్లు ఇబ్బంది జరిగింది. బండ్లు కూడా అడ్డం వస్తూ ఉన్నాయి. బండి స్కిడ్ అయిపోతున్నాం, కింద పడిపోతున్నాం. బండికి డ్యామేజ్, మాకు డ్యామేజ్. బండి అంతా స్టాప్ చేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంది కదా. అది కస్టమర్లను పొడుస్తున్నాయి. మేము కూడా మోటార్లు ఎత్తుకుని పోయేటప్పుడు పెండ వేస్తాయి కదా, వాటి మీద జారి కింద పడటం, మా కాళ్ళు ఎరగటం. సరుకులు పెట్టిన తర్వాత ఆవులు వచ్చి టమాటాలు ఏం తినేస్తాయి. పక్కన వరుసగా పెడతాను, ఆవులు తినేస్తాయి. అది మున్సిపాలిటీ వాళ్ళు దానికి సపరేట్ స్థలం ఏర్పాటు చేసి అవిని తీసుకు దొడ్లో తోలేసి చేస్తే బాగుంటుంది. ట్రాఫిక్ లో హడావిడిగా ఎట్టంటే పరిగెయడం వల్ల జనాల మీద పడి జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఏదో మనం మాట్లాడేసాము, మీరు తీసుకున్నారు, అది సైలెంట్ అయిపోతుంది. అట్లా కాకూడదు. పశువుల యజమానుల నిర్లక్ష్యంతో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా పశువుల యజమానులకు పట్టింపు లేకుండా పోయింది. రోడ్లపైనే ఆవులు సంచరిస్తుండటంతో వాహనదారులు, ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. నెల్లూరు నగరంలో ప్రధాన రహదారిపై ప్రతిరోజు పశువులు తిరుగుతున్నాయి. పశువుల యజమానుల నిర్లక్ష్యంతోనే రోడ్లపై ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. అవి బళ్ళు అడ్డం వచ్చేస్తే పడిపోతారు, చాలా మంది కూడా దెబ్బలు తగిలాయి. వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఏం చేస్తారు. అధికారులు కూడా గమ్ముగైపోతారు. బాగా ఇబ్బందిగా ఉందమ్మా. ట్రాఫిక్ లో బాగా ఇబ్బందిగా ఉంది. బండ్లు కూడా అడ్డం వస్తూ ఉన్నాయి. బండి స్కిడ్ అయిపోతున్నాం, కింద పడిపోతున్నాం. బండికి డ్యామేజ్, మాకు డ్యామేజ్ అవుతుంది. ఇబ్బందిగానే ఉంది. గోశాలకు తరలించాలి. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. తరుముకుంటా పోతుంటాయి, దానివల్ల జనాల మీద పడిపోతుంటాయి. చాలా సార్లు ఇబ్బంది జరిగింది. అట్ట కూడా జరుగుతుంది. వాటిని ఎన్నిసార్లు నేను చాలా సార్లు కూడా తరిగి ఉండే మళ్ళా వచ్చి ఆడిగా వస్తుంటాయి. యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అయినా పశువుల యజమానులకు పట్టింపు లేకుండా పోయింది. ఆవుల యజమానులు ప్రతిరోజు మేత కోసం వాటిని రోడ్లపై వదులుతున్నారు. దీంతో అవి రోడ్లపై పోట్లాడడం, పడుకోవడంతో వాహనదారులు, ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రధాన రోడ్లపై ఆవులు పడుకోవడంతో వేగంగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఆవులు నెల్లూరు నగరంలోని మూలాపేట, రంగనాయకులపేట గుడి, మద్రాస్ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్, ఆర్టీసీ, కేవీఆర్ ప్రధాన రహదారుల్లో రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లపై వాహనదారులకు అడ్డంగా తిరుగుతున్నాయి. బండి అంతా స్టాప్ చేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంది కదా. అది నడచాలంటే ఇబ్బందిగా ఉంది. అందులో వేరే అందరూ తీసుకొచ్చి ఇచ్చేయనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ ప్రజలకు నడిచిపోవాలంటే కష్టం, చాలా ఇబ్బంది. అది వాటి వల్ల ఇబ్బంది అయితే ఇబ్బంది అమ్మా. కస్టమర్లను పొడుస్తున్నాయి. మేము కూడా మోటార్లు ఎత్తుకుని పోయేటప్పుడు పెండ వేస్తాయి కదా, వాటి మీద జారి కింద పడటం, మా కాళ్ళు ఎరగటం విపరీతమైన బాధగా ఉంది. వాటి వల్ల చాలా నష్టం కూడా ఉంది. కానీ కాపర్లు ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చి ఇక్కడ వదిలేయటం, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం చేస్తూ ఉన్నారు. వాటిని తోలపోయే పరిస్థితి లేదు. ఈ గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. ట్రాఫిక్ కూడా ఇబ్బంది. అది ఆవుల గురించి ఒక మార్కెట్ లో బైకులు పెడతారు. ఇక్కడ ఆ బైకులు పడేస్తాయి, కస్టమర్ వస్తాయి, వాళ్ళని పొడుస్తాయి. వాళ్ళ వల్ల ఈ బెదిరి జనాలను తొక్కడము, ఈ ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నాయి. వాటి వల్ల మనుషులు మనం ఇబ్బంది పడుతున్నాము. రోడ్లపై ఉన్న ఆవులను వ్యాన్లు ఢీకొట్టడంతో ఒక ఆవు మృతి చెందడంతో పాటు వ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఆవుల యజమానులు వాటిని ఇష్టానుసారంగా వదిలివేయడంతో అవి కాస్త అక్కడక్కడ గడ్డి తిని రోడ్ల మధ్యలో పడుకుంటున్నాయి. ఆవులు రోడ్లపై సంచరించకుండా అధికారులు చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆవుల యజమానికి సమాచారం అందించి వారు స్పందించుకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.
ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఎవరైనా తరిగితే ఎవరైనా పడవడం సరుకులు తింటా ఉంటాయి కంపల్సరీ మేము తరంతాం. ఎవరైనా జనాలు ఉందే పడుతుంది కదా, జనాల మీద పడిపోతున్నాయి, తోస్తాయి. మీరు తినొద్దు అని చెప్పి తరిగితే జనాల మీద పడిపోతున్నాయా? అంటే ఇప్పుడు తింటుంటే మేము డీసీ ఇసిరేస్తాం కదా, ఏదో ఒకటి ఇసిరేస్తాం. దానివల్ల ఎవరు చెప్పినా పట్టించుకోరు. యాడ్లో వాళ్ళు చెప్పిన రోజు చెప్పి ఎవరు చేయడం లేదు, పట్టించుకోరు. ఎందుకని? ఎవరు ఆవులు అసలు? అవి ఎవరు కొంటారు, వదిలేస్తారు. వాళ్ళు సాయం ఎప్పుడో 1 గంట గట్ట వచ్చి తోలుకోపోతారు. ఇక్కడ మార్కెట్ లో గానీ ఆవులు ఇక్కడికి వచ్చేస్తా ఉన్నాయి. ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటే మామూలుగా ఇక్కడ సరుకులు పెడతాము. సరుకులు పెట్టిన తర్వాత ఆవులు వచ్చి టమాటాలు ఏం తినేస్తాయి. పక్కన వరుసగా పెడతాము, ఆవులు తినేస్తాయి. అది ఈ సరుకు అంతా మీదేనా? సరుకు ఓనర్ది. మేము పని చేస్తాం. ఓనర్ కి జవాబు చెప్పాలేమో కదా, ఖచ్చితంగా చెప్పాలా. HN9 టీవీ ఆవులపై ఇన్వెస్టిగేషన్లో బయటపడిన ఖచ్చితమైన నిజాలు ఏంటంటే, వారానికి ఒకసారి జరిగే సంతలో ఈ ఆవులను అమ్మేసి కర్ణాటక ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మటన్ దుకాణదారులకు అమ్మేస్తున్నారని, వాళ్లు మటన్లో ఆవు మాంసం కూడా కలిపి అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి అధికారులు ఆవుల యజమానులను గుర్తించి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆవుల యజమానులతో మాట్లాడి అవి రోడ్లపై ఉండకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. వాళ్ళు ఆదివారం అమ్ముతారు కదా, వదిలేసి శనివారం తోలుకుపోతారు. నైట్ తీసుకెళ్ళి పొద్దున వ్యాపారానికి ఉపయోగిస్తున్నారు. మాంసం అమ్ముతారు కదా, మాంసానికి వాళ్ళు సొంత వాళ్ళే వ్యాపారస్తులే పనిచేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు దానికి సపరేట్ స్థలం ఏర్పాటు చేసి అవిని తీసుకు దొడ్లో తోలేసి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్త పడతారు. పబ్లిక్లో చేస్తారు కాబట్టి ఏమైనా అడిగే వాళ్ళు ఎవరు లేరు. అడిగితే వాళ్ళు కొంచెం ముస్లిమ్స్ కదా, దౌర్జన్యం చేసుకుంటారు. అందువల్ల భయపడి చాలా మంది ఇవ్వకుంటారు. వాళ్ళు దెబ్బ కొట్టా వాళ్ళు ఎత్తుకుంటారు, ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు ఎవరు కొట్టారు ఏంది అన్నీ తెలుసు వాళ్ళకి. అబ్జర్వేషన్లో వాళ్ళు ఒక చైన్ బ్యాచ్ లాగా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఏరియాలో ఒక 5-6 మంది, ఆ ఏరియాలో ఒక 5 మంది అబ్జర్వేషన్ 24 hours చేస్తూనే ఉంటారు. మీ ఆవు ఎక్కడ పోయింది కూడా చెప్పగలుగుతారు, నువ్వు కొట్టింది కూడా చెప్తారు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్లో హడావిడిగా ఎటెండేట్ పరిగెయడం వల్ల జనాల మీద పడి జనాలు ఇబ్బంది పడుతున్నారు. జనాలు దెబ్బలు తగులుతున్నాయి కూడా. ఒక్కో లేడీస్ని అయితే వెనక నుంచి పొడిసేయడం, పడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేస్తేనే బాగుంటుంది. ఈ పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు వాటిని ఆడ పడుకొని ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది, వాటిని తరవలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నింటినీ కార్పొరేషన్ వాళ్ళు చర్యలు తీసుకొని ఏమన్నా దొడ్డులో కానీ స్థలంలో కానీ బంధించడం వల్ల మంచి ఫలితాలు అవుతాయి. ప్రతి ఒక్కటి ఉండే వాటిని అంతా తీసుకొని పోయేసి ఒక గ్రౌండ్ లాగా పెట్టి గ్రౌండ్లో వదలాలి. గ్రౌండ్లో వదిలి ఎవరు ఆవులు గల వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని మనమే మెయింటైన్ చేస్తూ నెలకి ఎంత రెంట్ అన్నా తీసుకోవాలి దానికి. అట్లా తీసుకుంటే మామూలు విలేజ్లో తోలుకొని పోయే వాళ్ళు ఉంటారు. మేకలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏదైనా కానీ విలేజ్లో తొడుకొని పోయి ఇంతని నెలకి, లేదా దాని పిల్లలు పడితే ఒక పిల్ల ఇచ్చేటట్టుగా అట్లా ఉంటాయి సిస్టమ్. అలాంటివి పెట్టుకోవాలి. కానీ మనం ఊరికే మాట్లాడుకుని అది దానికి పర్మనెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా కానీ జస్ట్ ఊరికే అట్లా ఏదో మనం మాట్లాడేసాము, మీరు తీసుకున్నారు, అది సైలెంట్ అయిపోతుంది. అట్లా కాకూడదు. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. కొన్ని పాయింట్స్లలో ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా రెగ్యులర్గా ఉండి కొన్ని రోజులు అలవాటు చేయాలి. అట్లా అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అవుతుంది. లేదంటే సేమ్ యాజ్ ఈజ్గా ఎవరు పట్టించుకోరు కదా. ఇన్నేళ్ళుగా ఈ 5 ఏళ్ళుగా వైసీపీ గవర్నమెంట్లో అసలు వదిలేస్తున్నారు విచ్చలవిడిగా. అదే కంటిన్యూ అవుతా ఉంది ఇప్పుడు. అలా కాకుండా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేసి ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా బాగా పెట్టాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.